మహేష్ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా టైం పడుతుందా? ఇప్పట్లో స్క్రిప్ట్ పనులు పూర్తయ్యే సిచ్యువేషన్ కనిపించడం లేదా? జక్కన్న ఉన్నట్టుండి ఆ కథను ఎందుకు పక్కన పెట్టేశారు? అసలు రాజమౌళి ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఇరువురి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి సినిమా వర్క్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి వేడుకల్లో జక్కన్న ఉన్నారు. ఇటు మహేష్ బాబు కూడా ఫారెన్ టూర్లతో టైం స్పెండ్ చేస్తున్నారు. దీంతో జక్కన్న మహేష్ మూవీ సెట్స్ మీదకు వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. రాజమౌళి ప్లానింగ్ ఎప్పుడూ పాన్ వరల్డ్ గా ఉంటుంది. సినిమాలో చాలా వరకు మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువ హాలీవుడ్ వాళ్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. అంతేకాదు హాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు మహేష్ సినిమాకు మరోసారి హాలీవుడ్ సంచలనం థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్వర్త్ ని SSMB 29 మూవీకి ఎంపిక చేసుకున్నాడని టాక్. దీంతో సినిమా స్టార్ట్ అవ్వకముందే వరల్డ్ వైడ్ గా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాడు జక్కన్న. మరి హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఈ మూవీలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటించనున్నారు అంటూ మరో గాసిప్ మొదలైంది. మొత్తానికి పూటకో గాసిప్ రోజుకో ప్రచారంతో జక్కన్న నెక్స్ట్ మూవీ బజ్ క్రియేట్ అవుతూనే ఉంది. కానీ జక్కన్న టీం నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం లేదు. మరి జక్కన్న ఈ మూవీపై ఇంకెన్ని రోజులు ఊరిస్తాడో చూడాలి.